శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 2 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం ఉదయం 11 గంటల 9 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. బుధవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ఉదయం 11 గంటల 9 నిమిషాల్లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉదయం 11 గంటల 9 నిమిషాల తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. బుధవారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు 2 యోగాలు చాలా బాగున్నాయి, వర్ధమాన యోగం, ఆనంద యోగం. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో చంద్రుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే ఆ నిర్ణయాలు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మిథునంలో బుధుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు ప్రమోషన్ల కోసం పై అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి బలం ఉంది. రాజకీయ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి బలం ఉంది. అలాగే దాంతోపాటుగా తండ్రి వైపు బంధువులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా 12 రాశుల వాళ్ళకి బలం ఉంది. అదేవిధంగా హస్తా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యా రాశిలో బుధుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. ఈ ఒత్తిడి, అలజడి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఉత్తరా నక్షత్రం ఉదయం 11 గంటల 9 నిమిషాల వరకు ఉంది. ఈ ఉత్తరా నక్షత్రం ఉన్న సమయంలో నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి అనుకూలం. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి ఉత్తరా నక్షత్రం మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందడానికి ఈ నక్షత్రం మంచిది. మీకు ఏదైనా ప్రాపర్టీస్ రావాలంటే దాని గురించి ప్రయత్నం చేసుకుని ఆ హక్కులు పొందటానికి ఉత్తరా నక్షత్రం బలం బాగుంటుంది. అలాగే అన్నప్రాసన, నామకరణం, సీమంతం లాంటి కార్యక్రమాలు కూడా ఉత్తరా నక్షత్రంలో చేసుకోవచ్చు. ఆషాఢంలో శుభ కార్యక్రమాలు చేయరు, కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల ఎలాంటి దోషమూ ఉండదు. నక్షత్ర బలాన్ని బట్టి వీటిని నిర్వహించుకోవచ్చు. అలాగే గ్రహదోషాలు ఉన్నట్లయితే గ్రహదోషాలు తొలగింపజేసుకోవటానికి మొక్కలు నాటడానికి ఉత్తరా నక్షత్రం మంచిది. అలాగే ముఖ్యమైన యాత్రలు చేయటానికి, తీర్థయాత్రలు చేయటానికి, ప్రయాణాలు చేయటానికి ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. ఉత్తరా నక్షత్రం ఉదయం 11 గంటల 9 నిమిషాల వరకు ఉంది. కాబట్టి ఈలోపు ఈ పనులు ఏవైనా 12 రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. ఉదయం 11 గంటల 9 నిమిషాల తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. ఈ హస్తా నక్షత్రం ఉన్న సమయంలో కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. హస్తా నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా చేసుకోవచ్చు. వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఈ హస్తా నక్షత్రం ఉన్నప్పుడు రత్నాలు కొనటానికి, ధరించడానికి చాలా మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి కూడా హస్తా నక్షత్రం మంచిది. తీర్థయాత్రలకు వెళ్ళడానికి హస్తా మంచిది. కొత్తగా ఎడ్యుకేషన్ సెంటర్స్ ప్రారంభించడానికి హస్తా నక్షత్రం మంచిది. కాబట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ కూడా హస్తా నక్షత్ర బలాన్ని బట్టి ఉదయం 11 గంటల 9 నిమిషాల తర్వాత చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. వివాహ ప్రాప్తి యోగం ఉంది. పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు రాజభయం ఉంది. అంటే అధికారుల వల్ల భయం ఉంది. అధికారులు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తారు. ఉద్యోగంలో పనిచేసే చోట అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వృషభ రాశి వాళ్ళకి చోర భయం ఉంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి. ధన వ్యయం ఉంది. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చిక్కులు, చికాకులు ఉంటాయి, కానీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో అప్పులయ్యే సూచనలు ఉన్నాయి. ఎవరైనా సరే మిథున రాశి వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు అప్పులు ఇవ్వకుండా ఈరోజు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ధన వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం.
తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా జాయింట్ సమస్యలు ఉన్నాయి. అంటే భాగస్వామ్య వ్యాపారాలు చేసే కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే అధికారుల వల్ల ఉద్యోగ రంగంలో ఉన్న కర్కాటక రాశి వాళ్ళకు కొన్ని సమస్యలు ఉంటాయి. అధికారుల వల్ల భయం ఉంటుంది. ఆ భయాన్ని పక్కన పెట్టి మనోధైర్యంతో ముందడుగు వేస్తే విజయాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ సౌఖ్యం ఉంటుంది. ఉద్యోగ పరంగా బాగా కలిసి వస్తుంది, పేరు వస్తుంది, ఉద్యోగపరంగా ధనలాభం ఉంటుంది. అన్ని రకాలుగా ఉద్యోగ రంగంలో ఉన్న సింహరాశి వాళ్ళకి ఈరోజు బాగుంటుంది. అధికారుల ప్రశంసలు కూడా లభిస్తాయి. వృత్తిపరంగా ధనలాభం, ఉద్యోగమైన వ్యాపారమైన సింహరాశి వాళ్ళకి ధనపరంగా ఈరోజు బాగా కలిసి వస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు గౌరవ మర్యాదలు సాంఘికంగా పెరుగుతాయి, కుటుంబంలో కూడా పెరుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ గౌరవం పెరిగే సూచనలు కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు వచ్చే యోగం ఎక్కువగా ఉంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ప్రమోషన్ గురించిన శుభవార్త వినే యోగం కన్యారాశి వాళ్ళకు ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు సంభవించే సూచనలు ఉన్నాయి. మీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడాలి. మానసికంగా కొన్ని ఆందోళనకర పరిస్థితులు చోటు చేసుకుంటారు. మనోధైర్యంతో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అప్పులు కాకుండా సాధ్యమైనంత జాగ్రత్త వహించడం తులారాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఆఫీసులో అధికారుల వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో వృశ్చిక రాశి వాళ్ళు దాని నుంచి బయటపడతారు. వృత్తిపరంగా ధన వ్యయం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు. డబ్బు ఖర్చు విషయంలో వృశ్చిక రాశి వాళ్ళు ఆలోచించి ఈరోజు నిర్ణయాలు తీసుకోవాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము పొందే సూచనలు ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా మానసికంగా సంతోషాలు కలుగుతాయి. శరీర బాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ఉన్న చింత భయం ఆందోళన అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సన్మానాలు సత్కారాలు ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భగవత్ సేవలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కోర్టు వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కోర్టుపరమైనటువంటి చర్చల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అయితే ధనలాభం మాత్రం బాగుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు ఆషాఢ శుక్ల సప్తమి, దీన్ని ద్వాదశ సప్తమి, వివస్వత సప్తమి అనే పేర్లతో పిలుస్తారు. ఈరోజు సూర్యుడికి సంబంధించిన మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ద్వాదశ సప్తమి సందర్భంగా ఓం హిరణ్య గర్భాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ఓం హిరణ్య గర్భాయ నమః ఈ మంత్ర జపం అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను ఈరోజు కలిగింపజేస్తుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు. జ్యోతిషపరమైన విద్యలు గణిత విద్యలు నేర్చుకోవచ్చు. బుధహోర ఉన్న సమయంలో బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభిస్తే చాలా మంచిది. రాయబారాలు నడపడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు దినఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.